ఈ వీడియోలో మనం రెయిన్బో ఎలా ఎప్పుడు ఎక్కడ ఏర్పడుతుందో అన్న విషయం పైన మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోను చివరి వరకు చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో ద్వారా క్లియర్ అయిపోతాయి అని నేనైతే అనుకుంటున్నాను. లెట్స్ గో ఇంటు ద టాపిక్. ఈ ప్రపంచంలో మన కన్నులకు విందును కల్పించే ఎన్నో అందాలను మనం చూడగలం. అయితే ప్రకృతి మనకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను ప్రసాదిస్తూ ఉంటుంది. అయితే మనసు ప్రశాంతంగా లేనప్పుడు మనం ప్రకృతిని తిలకిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఇలా మనకు ప్రకృతి అందించే అందాల్లో ఒకటైనటువంటి రెయిన్బో గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ముందుగా రెయిన్బో ఎలా ఏర్పడుతుందో చూద్దాం. వాతావరణంలో మిగతా సీజన్స్తో పోల్చుకుంటే రైనీ సీజన్లో అంటే వర్షాకాలంలో నీటి బిందువులు అంటే వాటర్ వేపర్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. అయితే సూర్యుడి నుండి వెలువడే లైట్స్ చాలా ఉన్నాయి. వీటినన్నిటినీ కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని అంటారు. అయితే సూర్యుడి నుండి వెలువడే కాంతిలో ఒకటి ధవళ కాంతి అంటే వైట్ లైట్, దీనినే విజిబుల్ లైట్ అని కూడా అంటారు. అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మనం విజిబుల్ లైట్ని మాత్రమే చూడగలం. మిగతా వాటిని చూడాలి అనుకుంటే కొన్ని ప్రత్యేకమైన పరికరాలు అవసరం. అయితే ఈ యొక్క వైట్ లైట్లో మొత్తం 7 రంగులు ఉంటాయి. అయితే ఈ నీటి బిందువు గుండా వైట్ లైట్ వెళ్ళినప్పుడు గాలిని మరియు నీటి పొరను వేరు చేసి నీటి బిందువు యొక్క అంతర ఉపరితలం వద్ద అంటే ఇంటర్ సర్ఫేస్ వద్ద వక్రీభవనం అంటే రిఫ్రాక్షన్ చెందుతుంది. ఆ విధంగా వక్రీభవనం చెందిన కోణాలు వివిధ తరంగ దైర్ఘ్యాల వద్ద అంటే ఫ్రీక్వెంట్ డిప్రివేషన్స్ వద్ద వేరువేరుగా ఉండడం వల్ల వైట్ లైట్లోని వివిధ కాంతి తరంగాలు 7 రంగులుగా వీడిపోతాయి. ఆ విధంగా విసనకర్రగా విస్తరించుకున్న 7 రంగులు ఆ బిందువు అవతల వైపు ఉండే అంతర ఉపరితలం వద్ద అంతర్గత సంపూర్ణ పరావర్తనం చెంది మన కంటిని చేరుకుంటాయి. కాబట్టే ఇంద్రధనస్సు మన కంటిలోనే ఏర్పడుతుంది. అంటే దాని అర్థం మనం చూసే కోణంపైనే ఆధారపడి ఉంటుందన్నమాట. ఉదాహరణకు మనం భూమిపై నుండి చూస్తే రెయిన్బో మనకి సగం మాత్రమే అంటే హాఫ్ సర్కిల్ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ మనం విమానం నుండి చూస్తే రెయిన్బో ఫుల్ సర్కిల్లో కనిపిస్తుంది. కారణం భూమి మీద నుండి చూస్తే కేవలం 180 డిగ్రీల కోణంలో మాత్రమే లైట్ మరియు వర్షం పడటం చూడగలం. అదే మన విమానంలో ఉన్నప్పుడు మన పైన మరియు క్రింద మొత్తం 360 డిగ్రీల కోణంలో వర్షం మరియు లైట్ పడటం చూడవచ్చు. అందువల్ల రెయిన్బో మన విమానంలో ఉన్నప్పుడు సర్కిల్ ఆకారంలో కనిపిస్తుంది. అయితే ఇంతవరకు మనం రెయిన్బో ఎలా ఏర్పడుతుందో విన్నాం. ఇప్పుడు మనం రెయిన్బో ఎప్పుడు ఏర్పడుతుందో చూద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు సూర్యకాంతిలో ఉన్న వైట్ లైట్ లేదా విజిబుల్ లైట్ నీటి బిందువు గుండా ట్రావెల్ చేసి 7 కలర్స్గా విడిపోయి రిఫ్రాక్షన్ చెంది రెయిన్బోగా కనిపిస్తుంది అని నేను ముందుగానే మీకు చెప్పాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే లైట్ ట్రావెల్ చేయడానికి ఒక ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అనేది అవసరం. కాబట్టే వర్షం పడేటప్పుడు ఆ వాటర్ డ్రాప్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. కాబట్టి అప్పుడు మాత్రమే రెయిన్బో ఏర్పడుతుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే వర్షం పడేటప్పుడు రెయిన్బో అనేది ఏర్పడుతుంది అని అర్థం. ఓకేనా? ఇంతవరకు మనం రెయిన్బో ఎలా ఎప్పుడు ఏర్పడుతుందో డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం రెయిన్బో ఎక్కడ ఏర్పడుతుంది అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే రెయిన్బో కేవలం భూమి మీదే కనిపిస్తుందా లేకపోతే విశ్వంలో నుంచి ఎక్కడైనా మనం దాన్ని చూడవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే ఆ యొక్క డౌట్ని క్లియర్ చేయడానికి ఈ విషయం నేను మీకు చెప్తున్నాను. అయితే చాలామంది అనుకుంటున్నది ఏంటంటే ఈ యొక్క రెయిన్బో కేవలం భూమి పైన మాత్రమే ఏర్పడుతుంది అని అనుకుంటారు. కానీ ఇది విశ్వంలో ఎక్కడైనా అంటే వైట్ లైట్ మరియు లిక్విడ్ రైన్ ఉన్న అన్ని చోట్ల రెయిన్బో ఏర్పడుతుంది. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెయిన్బో ఏర్పడడానికి కావలసినవి వైట్ లైట్ మరియు రైన్ డ్రాప్. అయితే కేవలం రైన్ డ్రాప్తోనే కాకుండా గ్లాస్ ప్రిజం నుంచి కూడా రెయిన్బోని క్రియేట్ చేయవచ్చు. అది ఎలా అంటే ఒక గ్లాస్ ప్రిజంని తీసుకొని దాని గుండా వైట్ లైట్ని పంపితే రెయిన్బో కలర్స్ వస్తాయి. సో ఈ విధంగా మనం రెయిన్బోని ఎక్కడైనా క్రియేట్ చేయవచ్చు. అయితే వాటికి కావాల్సిందల్లా ఏంటంటే వైట్ లైట్ మరియు
ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ లైక్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా గ్లాస్ ప్రిజం. సో అలాంటి వస్తువులు ఉంటే చాలు, మనం రెయిన్బో కలర్స్ని ఎక్కడైనా క్రియేట్ చేయవచ్చు. అయితే మనలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే వర్షం పడుతున్న ప్రతిసారి రెయిన్బో ఎందుకు కనబడదు అని. అవునా, చెప్తాను వినండి. నేను ముందుగా చెప్పినట్టు మనకు రెయిన్బో ఏర్పడడానికి కావలసినవి ఏంటి? సూర్యుడి నుండి వచ్చే కాంతిలో ఉండే వైట్ లైట్, దీన్నే విజిబుల్ లైట్ అని కూడా అంటారని చెప్పాను. అది ప్లస్ రైన్ డ్రాప్స్ ఆర్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్. రైన్ డ్రాప్స్ కానీ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ కానీ ఉండాలి కదా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే వర్షం మరియు సూర్యకాంతి రెండు కలిపి భూమి పైన పడతాయో అప్పుడు మాత్రమే రెయిన్బో ఏర్పడుతుంది. అర్థమైందా? ఈ వీడియో ద్వారా నేను మీకు అందించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఖచ్చితంగా యూజ్ అయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. Thank you for watching. If you like this video, please share with your friends and family. And don't forget to subscribe.